ఓ వ్యక్తి శక్తిగా మారడం ఎంతో అరుదు. ఆ శక్తి కేవలం ప్రాపంచికం కాకుండా ఆత్మశక్తిగా రూపొందడం మరెంతో అద్భుతం. అట్టి ఆత్మశక్తితో లక్షలాది ప్రజలను ప్రభావితులను చేసి సన్మార్గుల్ని చెయ్యడం ఇంకెంతో అపూర్వం. ఆ అద్భుతాన్ని సాధించిన సాధు పుంగవుడే ప్రముఖ్ స్వామి మహారాజ్. ఆ మహాయోగి ఆగస్టు 13, 2016 రోజున ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి దిగంతాలకు పయనమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ సంస్థతో పాటు భక్తలోక ప్రపంచం ఒక్కసారిగా అనంత విషాదంలోకి వెళ్ళింది. ఈ ప్రపంచం ఓ మహాగురువును మాత్రమే కోల్పోయింది. నేను వ్యక్తిగతంగా నా తండ్రిని కోల్పోయిన భావన కలుగుతోంది అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ తన దుఃఖాన్ని వెలిబుచ్చారు. స్వామినారాయణ్ మార్గంలో ఈ దేశంలో 200 ఏళ్ల క్రితం పాదుకున్న ఒక ఆధ్యాత్మిక బీజాన్ని మానవాళి నివాళెత్తదగిన భక్తిపంథాగా మార్చి దానిని ఆధునిక మానవాళికి ఆచరణయోగ్యంగా మలచిన మహోన్నత గురువు, కాలం వాకిట కలకాలం నిలిచిపోయే కర్మయోగి ప్రముఖ్ స్వామి మహారాజ్. ఆయన జీవితంలోని విశేష ఘట్టాలను ఒక్కసారి మనం తడిమి చూద్దాం. नमस्कार करिए करोड़ो, नमस्कार करिए करोड़ो, प्रमुख स्वामी चरणों में. హిందూ మత ఔన్నత్య సారాన్ని, ఆధ్యాత్మికత సారాంశాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచమంతటా పరివ్యాప్తి చేస్తున్న ప్రబోధకుడాయన. స్వామి నారాయణ్ను మానవ రూపంలో ఇలపై అవతరించిన భగవత్ స్వరూపునిగా భక్తులు భావిస్తారు. ఆయన ప్రారంభించిన సంత్ మార్గమే నేటి స్వామినారాయణ్ సంస్థ. అసలు శ్రీ స్వామినారాయణ్ 1781లో ఉత్తర భారతంలోని ఛాపియా గ్రామంలో ఘనశ్యామ్గా జన్మించారు. ఆ తరువాత పేరు మార్చుకుని సన్యాసిగా మారి ఎందరి జీవితాల్లోనో మార్పుకు ఆద్యులయ్యారు. ఇక అప్పటి నుండి పరంపర కొనసాగుతోంది. అది స్వామినారాయణ్ ఆధ్యాత్మిక మార్గం పేరిట హిందూ సంప్రదాయ మార్గంగానే గుజరాత్, దాని పరిసర ప్రాంతాల్లో స్థిరపడింది. తరువాత శ్రీ గుణాతీతానంద స్వామి, శ్రీ భగత్జీ మహారాజ్, శ్రీ శాస్త్రీజీ మహారాజ్, శ్రీ యోగీజీ మహారాజులు కొనసాగించారు. స్వామినారాయణ్ గురు పరంపరలో 3వ వారైన శ్రీ శాస్త్రీజీ మహారాజ్ 1907లో BAPS పేరిట, అంటే బోచాసన్ వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థను నెలకొల్పారు. అప్పటి నుండి ఆ సంస్థ మానవాళి ఆధ్యాత్మిక నైతిక జీవన అభివృద్ధికి అంకితమయ్యింది. నాడు ఓ చిన్న పాయగా ఉన్న సంస్థ ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో క్రమంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ప్రముఖ్ స్వామి మహారాజ్ అసలు పేరు శాంతిలాల్. 1921 డిసెంబర్ 7వ తేదీన గుజరాత్లోని వడోదరాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఛన్సద్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మోతీబాయి చౌహాన్, దివాలి బెన్లు. ఆ దంపతులు స్వామినారాయణ్ బోధనలను అనుసరించేవారు. శాంతిలాల్ జన్మించినప్పుడు స్వామినారాయణ్ సంస్థ ప్రధాన నిర్వాహకుడైన శాస్త్రీజీ మహారాజ్, ఇతడు మా పిల్లవాడు, భవిష్యత్తులో మాకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండమని తల్లిదండ్రులకు సూచించాడు. దాంతో బాల్యం నుండి శాంతిలాల్పై సత్సంగ్ ప్రభావం పడింది. ఆ గ్రామంలో పాఠశాల చదువులు 5వ తరగతి దాకే ఉన్నాయి. అయితే చదువు పట్ల పిల్లవాడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు
ఇంగ్లీష్ స్కూలుకు పంపడానికి సిద్ధపడ్డారు. దాంతో సమీపంలోని పద్రా గ్రామంలో ఆ బిడ్డ చదువు సాగింది. అప్పటికే శాంతిలాల్ అన్న నందూభాయ్ సన్యాసం స్వీకరించి ఆశ్రమంలో ఉండలేక ఇంటికి తిరిగొచ్చేశాడు. దాంతో స్వామినారాయణ్ ప్రధాన నిర్వాహకులు శాస్త్రీజీ మహారాజ్ అతని స్థానంలో తమ్ముణ్ణి పంపమని కోరారు. 1939 నవంబర్ 7 ఏకాదశి రోజున శాంతిలాల్ ఆశ్రమానికి తరలాడు. 1940 జనవరి 10వ తేదీన ఆయనకు గురూపదేశం జరిగింది. ఇక అక్కడి నుండి శాంతిలాల్ స్వామినారాయణ్ పరంపరకు చెందిన వ్యక్తిగా పరిణామం చెందారు. శ్రద్ధగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఆకళింపు చేసుకున్నారు. అద్భుత వక్తగా మారారు. వందలాదిగా భక్తులను ఆకర్షించారు. ఆశ్రమ నిర్వహణలోనూ పరిణతి సాధించారు. ఫలితంగా 1946లో సారంగపూర్ మందిరానికి అధిపతిగా నియమితులయ్యారు. అక్కడ ఆయన విశేషమైన ప్రతిభను కనపరిచారు. దీంతో 1950 మే 21న స్వామినారాయణ్ సంస్థలకు ఎంతో కీలకమైన అహ్మదాబాదులోని ఆశ్రమానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. ప్రముఖ్ స్వామి మహారాజ్గా మారారు. సరిగ్గా ఆ సమయంలోనే అంటే 1951లో అప్పటి గురువు శ్రీ శాస్త్రీజీ మహారాజ్ దివంగతులయ్యారు. నాటి నుండి 4వ గురువైన యోగీజీ మహారాజ్కు ప్రముఖ్ స్వామి తోడుగా నిలిచారు. జనవరి 23 యోగీజీ మహారాజ్ దివంగతులయ్యారు. దాంతో స్వామినారాయణ్ గురు పరంపరను కొనసాగిస్తూ ప్రముఖ్ స్వామి మహారాజ్ 5వ గురువయ్యారు. బిజానా సుఖ్మా అప్ను సుఖ్ అంటే పరుల ఆనందంలోనే మన స్వీయానందం ఇమిడి ఉంది అన్న వాక్యే ఆదర్శంగా స్వామి మహారాజ్ సంస్థను నడపడం ఆరంభించాడు. మానవాళికి నిస్వార్థ సేవలందిస్తూ అశేష జనావళికి ఆదర్శమూర్తిగా మారారు. మానవుల ఆధ్యాత్మిక సామాజిక పురోగతియే సంస్థ పరమార్థంగా చాటారు. నేడు ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ్ శాఖలు ఆధ్యాత్మిక మందిరాలుగా, సత్సంగ కేంద్రాలుగా, సామాజిక సేవా సంస్థలుగా విస్తరించాయంటే ప్రముఖ్ స్వామి దానికి ప్రేరణ. సంస్థ తాలూకు ప్రధాన లక్ష్యం కేవలం ధార్మికతే కాకుండా సేవాభావాన్ని చొప్పించాడు. సంస్థ కార్యకలాపాలను దేశ విదేశాల్లో వేగంగా విస్తరింపచేశాడు. సకల జీవన రంగాలకు కేంద్రాలుగా స్వామినారాయణ్ మందిరాలను మలిచాడు. 45 దేశాల్లో సత్సంగ సేవాయాత్రలు చేశారు. 20,000 సభల్లో ప్రవచనాలిచ్చారు. వేలాది మంది సాధువులకు దీక్షనిచ్చారు. 6 ఖండాలలో ప్రస్తుతం దాదాపు 1 కోటి మంది స్వామినారాయణ్ మార్గాన్ని అనుసరిస్తూ సత్సంగులుగా మారారు. ప్రముఖ్ స్వామి ఆలోచనల్లో మందిరానికి అర్థం మారింది. ఆయన దాన్ని ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా భావించారు. ఆయన ఆధ్వర్యంలో విరివిగా మందిర నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దేశంలోనూ ప్రపంచం నలుమూలలా ఆయన హయాంలో 713 స్వామినారాయణ మందిరాలు నిర్మితమయ్యాయి. అద్భుత శిల్ప సౌందర్యంతో, ఎన్నో విశిష్టతలతో ఈ మందిరాలు అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆధ్యాత్మికతకు అపురూప నిలయాలుగా మారాయి. నిత్యం లక్షలాది భక్తులు ఆ ప్రాంగణాల్లో సేదతీరుతున్నారు.
జీవిత గమ్యాలను నిర్దేశించుకుంటున్నారు. మందిర నిర్మాణంలో భాగంగానే ఆయన గుజరాత్లోని గాంధీనగర్లో అక్షర్ధామ్ నిర్మాణాన్ని ఆరంభించారు. అది 1992 నవంబర్ 2న పూర్తయింది. ఆ మందిర ప్రారంభోత్సవం ఓ అపూర్వ ఘట్టంగా చరిత్రలో నిలిచింది. ప్రపంచంలో ఎందరో ప్రముఖులు ఆ ఆలయాన్ని సందర్శించి అచ్చెరువొందారు. 2001 ఏప్రిల్ 5న నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భారత పర్యటనలో ప్రత్యేకంగా అక్షర్ధామును సందర్శించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అంతేకాదు, ప్రిన్స్ చార్లెస్ కూడా అక్షర్ధామ్ వైభవానికి ముగ్ధులయ్యారు. స్వామి మహారాజ్ ఆధ్వర్యంలోనే 1995 ఆగస్టు 20న లండన్లోనూ స్వామినారాయణ్ మందిరాన్ని నెలకొల్పారు. అది యావత్ యూరప్ భక్తుల్నే కాకుండా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక 2005 నవంబర్ 6 అతి పెద్ద దేవాలయమైన అక్షరధామం దేశ రాజధాని న్యూఢిల్లీలో వేదమంత్రాల మధ్య ప్రారంభోత్సవం జరుపుకుంది. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్, విపక్ష నేత అద్వానీలతో సహా ఎందరో ప్రముఖులు ఆ ఉత్సవానికి హాజరయ్యారు. యమునా నది తీరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ఆ మందిరం భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. భారతీయ శిల్పకళా వైభవం ప్రపంచం ఎదుట సాక్షాత్కరింపచేసినట్లయింది. 2000 సంవత్సరంలో శంకుస్థాపన జరుపుకుని 5 ఏళ్లలో పూర్తయిన ఈ ఆలయం ప్రముఖ్ స్వామి కార్యదీక్షతకు అద్దం పడుతుంది. కేవలం భక్తుల వద్ద నుంచి 200 కోట్ల రూపాయల విరాళాలు సేకరించి ఆయన ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అంతేకాదు, అక్కడున్న సాంస్కృతిక విహార్, యజ్ఞ పురుష్కుండ్ ఆయన ఉత్తమాభిరుచులకు అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందిరాల్లో ప్రతి సాయంత్రం జరిగే సత్సంగ్ భజనలపై ప్రముఖ్ స్వామి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ భజనలకు ఒక ప్రత్యేకత ఆపాదించారు. సంస్థ ఆధ్వర్యంలో మానవాళి మహిత జీవనానికి వైద్య, విద్యా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, గిరిజనాభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సహాయక చర్యలు, పునరావాసం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నేడు జరుగుతున్నాయి. స్వామినారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో 14 చారిటబుల్ ఆసుపత్రులు, క్లినిక్లు, హెల్త్ కేర్ సెంటర్లు నడుస్తున్నాయి. 1999 నుండి లక్షలాది రోగులకు అత్యుత్తమ చికిత్స అందుతోంది. వందలాది సంచార వాహనాలతో కొండ కోణల్లో, మారుమూల గ్రామాల్లో ఉచితంగా వైద్య సాయంతో పాటు మందుల పంపిణీ జరుగుతోంది. అత్యవసర వైద్య సేవా బృందాలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు, గుజరాత్లోని 881 అటవీ ప్రాంతాల్లో సంస్థ వైద్య సేవలు అందిస్తోంది. గిరిజన ప్రజల్లో వికాసానికి 1550 కమ్యూనిటీ సెంటర్ల ద్వారా చైతన్యాన్ని కలిగిస్తోంది. ఇక జైళ్లకు వెళ్లి ఖైదీలలో పరివర్తన కార్యక్రమాలు, వరకట్న నిషేధ, సామూహిక వివాహాలను నిర్వహిస్తుండేవారు. స్వామీజీ నేతృత్వంలో భారత్లోనే కాదు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో సైతం విరివిగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం కలిగించేందుకు నిత్యం సమావేశాలు, గోష్ఠులు ఏర్పాటు చేశారు. ఎయిడ్స్, ధూమపానం, మద్యపానం, మత్తుమందులకు వ్యతిరేకంగా సంస్థ ఉద్యమించి చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆధునిక చదువుల్లోని లోపాలను స్వామీజీ గుర్తిరిగారు. దాంతో విలువలతో కూడిన విద్యను భావితరానికి అందించాలని సంకల్పించారు.
తన చిన్ననాటి ఛన్సద్ గ్రామంలో 1991 జూన్ 8న విద్యామందిరం స్థాపించారు. ఆ తరువాత గుజరాత్లోనే కాక రాజస్థాన్, మహారాష్ట్రల్లోనూ విదేశాల్లోని అనేక నగరాల్లో ప్రైమరీ, సెకండరీ పాఠశాలలను నెలకొల్పారు. అంతేకాదు, మన దేశంలో యువత కోసం స్వామినారాయణ్ సంస్థ 8 కళాశాలలు, 14 హాస్టళ్లను నెలకొల్పింది. 1992 నవంబర్లో గుజరాత్ గాంధీనగర్లో అక్షర్ధామ్ సెంటర్ ఫర్ అప్లైడ్ రీసెర్చ్ ఇన్ సోషల్ హార్మోనీ అనే పరిశోధక విద్యా కేంద్రాన్ని స్వామీజీ నెలకొల్పారు. ఈ సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్య, వైద్య, గిరిజన, గ్రామీణ, పర్యావరణ, ప్రకృతి వైపరీత్యాల నివారణపై పరిశోధనలు జరుగుతున్నాయి. అక్షరాస్యత అభివృద్ధికి సంస్థ ఎంతగానో కృషి చేస్తోంది. ప్రకృతి బీభత్సాలు సంభవించిన సమయంలో స్వామి మహారాజ్ వేలాది వాలంటీర్ల ద్వారా బాధిత ప్రజలకు సేవలందించారు. వరదలు, కరువు, తుపాను, భూకంపాలు సంభవించినప్పుడు వెంటనే బాధితులను ఆదుకుంటున్నారు. 1987లో గుజరాత్లో కరువు సంభవించినప్పుడు, 1993లో మహారాష్ట్ర లాతూర్ భూకంపం సందర్భంలోనూ, హ్యూస్టన్లో తుపాను బాధితులకు సంస్థ అందించిన సేవలు చిరస్మరణీయం. 2001 జనవరి 26న గుజరాత్లోని భుజ్ను భూకంపం కుదిపింది. నాడు ఈనాడు గ్రూప్ సంస్థలు ఓ నిధిని నెలకొల్పి విరాళాలు సేకరించాయి. ఆ నిధులను స్వామినారాయణ్ సంస్థకి అప్పగించారు. ఈనాడు సహాయ నిధితో స్వామినారాయణ్ సంస్థ కచ్ జిల్లాలో 100 ఇళ్లను నిర్మించింది. 1995 నుండి సంస్థ వాలంటీర్లు లక్షలాది మొక్కలను నాటారు. చెట్లను భగవత్ స్వరూపంగా ఆయన భావించేవారు. స్వామినారాయణ సంస్థ సభ్యుల్ని చెట్లు నాటమని నిరంతరం ప్రోత్సహిస్తుండేవారు. వయస్సును కూడా అధిగమించి స్వయంగా ఆయన సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పశుపోషణలో స్వామినారాయణ్ సంస్థలది ప్రత్యేక వాణి. స్వామీజీకి పశువులంటే ఎంతో ఇష్టం. వాటి కోసం ప్రత్యేక పశుశాలలు అనేకం నిర్మించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ భారతం పరిపుష్టమవుతుందని ఆయన భావిస్తారు. ఏడాదికొకసారి ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ్ మందిరాల్లో సాంస్కృతిక ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. భారతీయ అపురూప సంస్కృతికి ఈ ఉత్సవాలు అద్దం పడతాయి. అసలు ఉత్సవాల నిర్వహణపై ప్రముఖ స్వామి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రముఖ స్వామి సేవా నిరతికి, భక్తి మార్గానికి యావత్ ప్రపంచమే నీరాజనాలు పలికింది. విశ్వ మానవాళికి స్వామి చేసిన సేవలకు గుర్తింపుగా 1998లో బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా సత్కరించింది. అదే ఏడాది ఆయన సేవలకు గుర్తింపుగా కెనడా పార్లమెంటు కూడా గౌరవించింది. అంతేకాదు, 2000వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రపంచ సర్వమత సభలో ప్రముఖ స్వామి ప్రసంగం చేశారు. అదే ఏడాది ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 20 మంది ముఖ్యుల్లో ఒకరిగా గిన్నిస్ బుక్ ప్రముఖ్ మహారాజ్ను గుర్తించింది. 2001వ సంవత్సరంలో రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ తమ అత్యున్నత పురస్కారం నిస్వార్థ సేవా పథకంతో ఆయన్ని సత్కరించింది. అదే ఏడాది భారత సంస్కృతి వారసత్వ పరిరక్షణ కోసం ప్రముఖ స్వామి చేసిన కృషికి గుర్తింపుగా జీడీ బిర్లా అంతర్జాతీయ పురస్కారం వరించింది. 1971 నుండి 2007వ సంవత్సరం దాకా ప్రపంచమంతటా 713 ఆలయాలు నిర్మించిన అరుదైన సాధువుగా స్వామీజీకి గిన్నిస్ అవార్డు దక్కింది. 2007లో సంస్థ శతాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు గాంధీనగర్లో ఘనంగా నిర్వహించారు. మొత్తం ప్రపంచంలోని ఆధ్యాత్మిక యోగులంతా అక్కడ కొలువయ్యారు. భారతీయ తత్వచింతనను అందుకున్నారు. ప్రముఖ్ స్వామి ఆగస్టు 13, 2016 రోజున ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి దిగంతాలకు పయనమయ్యాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన దుఃఖాన్ని వెలిబుచ్చారు. તમારા માંથી ઘણા બધા એક ગુરુ ગુમાવ્યા હશે, મેં પિતા ગુમાવ્યા છે.
જ્યારે જાહેર જીવનમાં મારી કોઈ ઓળખાણ પીછાણ નહોતી. ఆయన హృదయమే దైవ నివాసం. ప్రార్థనలు పనిచేస్తాయి. ప్రేమ జయిస్తుంది అనడానికి ఆయన జీవన గమనమే తార్కాణం. అంతేకాదు తనకంటూ ఏమీ లేదు, అన్నీ అందరికీ ఇవ్వడమే జీవితంగా జీవించిన పరమయోగి ప్రముఖ్ స్వామి మహారాజ్. ఆయన సమక్షంలో మన సందేహాలు పటాపంచలయ్యాయి, భ్రమలు తొలిగాయి, గుండెగాయాలు మాయమయ్యాయి, మనసుకు శాంతి లభించింది. జీవితం వేసే కఠిన ప్రశ్నలకి సులువైన సమాధానాలు దొరికాయి. స్వామినారాయణ్ మార్గంలో ఈ దేశంలో 200 ఏళ్ల క్రితం పాదుకున్న ఒక ఆధ్యాత్మిక బీజాన్ని మానవాళి నివాళెత్తదగిన భక్తి పంథాగా మార్చి దానిని ఆధునిక మానవాళికి ఆచరణయోగ్యంగా మలచిన మహోన్నత గురువు, కాలం వాకిట కలకాలం నిలిచిపోయే కర్మయోగి, మహాయోగి ప్రముఖ్ స్వామి మహారాజ్. ఓ వ్యక్తి శక్తిగా మారి ఆ శక్తి ప్రాపంచికం కాకుండా ఆత్మశక్తిగా రూపొందడం, అట్టి ఆత్మశక్తితో లక్షలాది ప్రజల్ని సన్మార్గుల్ని చెయ్యడం అపూర్వం. మందిరాలనే కాదు, మానవ హృదయాలలోనూ భక్తి మందిరాలను నిర్మించి మానవ సేవయే మాధవ సేవగా సమాజాన్ని రూపొందించిన మహనీయుడు ప్రముఖ్ స్వామి మహారాజ్. నేడాయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తమ నీతి, సేవా నిరతి, ప్రార్థనా రీతులతో లక్షలాది మందిని నడిపిస్తూ ఆధునిక యుగావసరాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరిస్తూనే ఉంటారు. నారాయణ